హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం కచ్చా మ్యాంగోతో జామ్ చేస్తున్నామండి. ఇది టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఇప్పుడు 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. బాగా శుభ్రం చేసి ఇలా తురుముకోవాలండి. సన్నగా తురుముకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. దీన్ని జామ్లాగా చేసి స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తినొచ్చండి. రోటీకైనా బ్రెడ్కైనా అప్లై చేసుకొని తినేయచ్చు. బయట జామ్ అనుకోండి, అలా ఎలా తయారు చేస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి మన ఇంట్లోనే మనకు నచ్చినట్టు చేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకైనా ఎవరికైనా ఇలా జామ్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇది మొత్తం ఇలా తురిమేసుకున్నాం కదా, 2 మ్యాంగోస్ని మధ్యది పిక్క తీసేసి సైడ్లో అన్ని ఇలా తురిమేసుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు చక్కెర, కొంచెం నెయ్యి, అంతే అండి. మ్యాంగోస్ ఇలా మొత్తం తురిమేసి మనం దీన్ని ప్రాసెస్ అయితే చూద్దామండి. తురిమేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తురమాలండి. ఫ్రెష్గా ఉంది మ్యాంగో, అందుకని ఇలా తురిమేటప్పుడు పొట్టు అనేది సపరేట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా లోపలిది మొత్తం వచ్చేస్తుంది. దాని పైది పొర మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఒక చిన్న కటోరడంతా తురిమాము. చక్కెర ఒక గిన్నె అంతా తీసుకున్నామండి. నెయ్యి 2 స్పూన్లు. ప్రాసెసింగ్ అయితే వెళ్దామండి. ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ అయితే చక్కెర వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్, చక్కెర మునిగే వరకు అయితే వాటర్ వేసుకున్నాము. ఇది కొద్దిగా కరిగినాక మనం మ్యాంగోని తురిమింది వేసుకోవాలండి. ఇది పాకం అయితే అవసరం లేదండి, మామూలుగా చక్కెర కరిగితే సరిపోతుంది. ఇలా కలుపుకుందాము. కొంచెం చక్కెర కరిగితే మనం మ్యాంగో తురిమింది ఇందులో వేసుకొని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ మధ్య మధ్యలో. ఇప్పుడు చక్కెర అయితే కరిగిపోయింది చూడండి, మొత్తం చక్కెర అయితే మెల్ట్ అయింది. ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మనం తురిమిన మ్యాంగోని వేసుకుందామండి. కచ్చా మ్యాంగో పుల్లగా ఉందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పుల్లగా మనకి తీయగా. జామ్ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందాం. సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. మాడకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం దగ్గర పడే వరకు మనం కలుపుకోవాలండి. చక్కెర పాకంలోనే మనకు మ్యాంగో అనేది ఉడికిపోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కూడా ఉడికించేద్దామండి. ఇలా సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా స్టోర్ చేసుకుంటే రోటీకైనా మన బ్రెడ్కైనా అప్లై చేసుకొని తినొచ్చండి. అన్ని జాములు మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీ కూడా. మధ్య మధ్యలో మనం కలుపుతూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 15-20 మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుందండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే బ్రెడ్కి పెట్టి ఇచ్చాము పిల్లలకి. పులుపులుగా తీయగా ఉందండి ఫ్లేవరు. సేమ్ మనకి కచ్చా మ్యాంగో చాక్లెట్ తింటాం కదండి, ఆ ఫ్లేవర్లో ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది.
ఇప్పుడైతే కొంచెం దగ్గర పడింది చూడండి. ఇంకొక 5 మినిట్స్ అట్లా 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసి మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. మ్యాంగో ఫ్లేవర్ మనకి ఫ్రెష్ మ్యాంగోస్ కదా, మనకి ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి. స్మెల్ అనేది సేమ్ కచ్చా మ్యాంగో చాక్లెట్ లాగానే ఉందండి టేస్ట్ అయితే. ఇంకా పిల్లలైతే ఏదో ఒకటి చేసి పెట్టమని చెప్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి మదర్స్ అయితే. ఇంకా దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము, ఉడికించాలి. కొంచెం దగ్గర అయిందండి. కొంచెం 5 మినిట్స్లో బంద్ చేసుకుందామండి. ఎందుకంటే మరీ గట్టి పడినాక మనకి ఇంకా గట్టిగా అయిపోతుందండి. కొంచెం ఇట్లా వాటర్ ఇలాగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చక్కెర పాకం కదండి, ఇంకా గట్టి పడుతుంది. ఆఫ్ చేసేసాం స్టవ్ అయితే. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసాము. బ్రెడ్కి అయితే పెట్టి, బ్రెడ్ అయినా రోటీకైనా పెట్టి ఇచ్చేయొచ్చండి. ఎంతో టేస్టీ కచ్చా మ్యాంగో జామ్ రెడీ అయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఎలా వచ్చిందో